హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఈరోజు నేను మీకు పుల్ల పుల్లగా ఉండే కమ్మటి టమాటా పప్పు చేసి చూపిస్తున్నాను. ఇది అన్నంలోకి, రోటీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. టమాటా పప్పు అనగానే చాలామంది కందిపప్పుతో చేస్తుంటారు. ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాలు 4 తీసుకొని వాటిని నిలువుగా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల టమాటా తొందరగా ఉడికిపోతుంది, అలాగే కూరలో కూడా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇది కొంచెం వేడెక్కాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి దోరగా వేగనివ్వండి. తర్వాత 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా కొంచెం దోరగా వేగనివ్వండి. ఉల్లిగడ్డ కూడా కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల్ని వేయండి. ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు టమాటా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడగండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి టమాటాల్ని కలిపి ఇందులోకి మనం ముందుగా కడిగి ఉంచుకున్న పప్పును వేయండి. ఇందులో ఒక 1/2 కప్పు ఉల్లాకు వేయండి. ఉల్లాకు మీ ఆప్షనల్, ఉంటే వేయండి, లేదంటే లేదు. ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేసి కలపండి. కొద్దిసేపటి తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసి కలపండి. గ్లాస్ అంటే మీడియం సైజ్ గ్లాసు. ఇది కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పప్పును ఉడకనివ్వండి. మధ్యలో మూత తీసి పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి. అలాగే నీళ్లు కూడా సరిపోయాయా లేవా చూసుకోవాలి. పప్పు ఇంకా ఉడకలేదు, వాటర్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకని మళ్ళీ కొన్ని వాటర్ కలుపుతున్నాను.
మూత పెట్టి పప్పు ఇంకొంచెం ఉడికే వరకు ఉంచండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక్కసారి కలిపి చూడండి. పప్పు ముప్పావు మట్టుకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు ఉడకనివ్వండి. తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు గుమగుమలాడే టమాటా పప్పు రెడీ అయిపోయింది.